మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని ఒంగోలులోని శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహిస్తున్న 2 పండుగల 2 పెద్ద కార్ల డ్రాలో తొలి కారును కుమారి గెలుచుకుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. లక్కీ డ్రాలో కూపం ద్వారా గుంటూరుకు చెందిన కుమారిని విజేతగా ఆయన ఎంపిక చేశారు. ఈ కొనుగోలు చేసిన కస్టమర్కి ఒక టోకెన్ ఇవ్వబడుతుంది. సో ఆ టోకెన్ని ఎవరైతే మనం రిజిస్టర్ చేసుకుంటామో దాన్ని బట్టి డ్రా తీసుకుంటామండి. ఈరోజు మొట్టమొదటి కార్డ్ డ్రాకి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి బాలినేని శ్రీనివాసరావు గారి అబ్బాయి బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని వచ్చినందుకు గాను సగర్వంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుసుకున్నామండి. 0 1 2 3 4 5 6 దాని తర్వాత పోవాలి. నాలుగు నెంబర్ 4 వచ్చిందండి 10th పొజిషన్లో. సో 43 ఇప్పుడు దాకా వచ్చిన కూపన్ నెంబరు. మళ్ళీ 4 లోపల పెడుతున్నామండి. ఒకసారి ప్రణీత్ రెడ్డి గారిని ఒకసారి కాల్ చేసి వాళ్ళకి కన్వైన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు కొంచెం వెనక్కి జరగండి, దగ్గర జరగండి సార్. భయా వస్తే మీకు వచ్చి మా మేనేజ్మెంట్ వాళ్ళు మీ అడ్రస్ ఇచ్చున్నారు, కాల్ చేసి కంగ్రాట్స్. శుభమస్తు సార్. అవునండి, ఓనర్ గారు మాట్లాడారు సార్. మీకు సార్ మీరు ఇప్పుడే ఆహ్వానించారు రానా ప్రతాప్ గారు, శుభమస్తు ఓనర్. చాలా సంతోషంగా ఉంది నన్ను ఆహ్వానించినందుకు. చిన్నప్పుడు నాకు అలవాటు ఇలాంటి ఎక్కడైనా షాప్స్లో ఇలాంటి ఇస్తుంటే మనం వెళ్ళి ట్రై చేసేవాళ్ళం. ఎప్పుడు తగలేదు, కానీ ఈసారి నన్ను ఇక్కడ నేను తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభమస్తు ఆల్రెడీ 10 షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ చాలా మంచి బ్రాండు, బాగా సక్సెస్ అయ్యారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. మొన్న లాస్ట్ 1 మంత్ బ్యాక్ నన్ను ఓపెనింగ్ రోజు పిలిచారు, కానీ నాకు వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల మా అమ్మ వచ్చింది ఆ రోజు. సో ఇవాళ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ షాప్ ఎంత సక్సెస్ అయిందో వచ్చిన జనాభా చూస్తే అర్థమవుతుంది. సో ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా ఒంగోలు ఇంకా 2 షోరూమ్స్ పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేము కస్టమర్లకి మరింత చేరువయ్యేలా వాళ్ళకి నాణ్యతమైన బట్టలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ని ఇస్తున్నామండి మేము. ఆ కూపన్ ద్వారా ప్రతిరోజు ఒక ఎలక్ట్రిక్ బైక్ 37 రోజులు 37 ఎలక్ట్రిక్ బైకులు, అలాగే 2 పెద్ద పండుగలకు 2 పెద్ద కార్లు బహుమానం ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆఫర్ ప్రకటించామండి. అదేవిధంగా ఒంగోలు ప్రజలు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తూ అతి ఘన విజయానికి మా ఘన విజయానికి తోడ్పడుతూ మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉన్నారండి. ఈరోజు మేము పిలవంగానే తన బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని మా షోరూమ్కి విష్ చేసినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఒంగోలు ప్రజలందరూ కూడా మాకు ఇట్లాగే సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. సార్ రైట్ సార్. చాలా ఇష్టం. సార్ ముందుకు రండి, సార్ ముందుకు రండి సార్, మీరు పక్కన. కిరణ్
1 minute ప్రోగ్రామ్ అన్నా నేను 5 నిమిషాలు మీకు ప్రత్యేకించి మాట్లాడతాను. మహాభారతంలో శ్రీకృష్ణ భగవాను లీలలు అనిర్వచనీయమని, అటువంటి శ్రీకృష్ణుని ఆరాధించి గోదాదేవి రచించిన తిరుప్పావై ఎంతో పవిత్రమైందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గీతా మందిరంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రవచన కార్యక్రమంలో మాగుంట పాల్గొన్నారు. ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఈయన ఎప్పుడు యమునా తీరంలో విహరిస్తూ ఉంటాడు. అందుకే ఈయన యమునా తీర విహారి అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇష్టాలు వచ్చి తెగ మాట్లాడుతున్నారు. ఈ ఇన్ని రోజులు నిర్వహేదం మాట్లాడుకున్న తర్వాత 3వ దామం అయింది. ఇక తెల్లవారితేనే ఉదయాన్నే మనం వ్రతం ప్రారంభించాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు, అమ్మా ఇక చాలు, ఇక వచ్చట్లు చాలు, వీరికి వెళ్ళండి, తెల్లవారుదామని మళ్ళీ వ్రతాన్ని మనం ప్రారంభించాలి. కాబట్టి ఉదయాన్నే మీరు మేల్కొని రండి, ఈ వ్రతాన్ని ప్రారంభిద్దాం. ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయినటువంటి ఈ గోపికలందరూ కూడా అందరూ ఇంట్లో పడుకున్నారు. కొంతమందికి నిద్రపడ్డారు. అంటే ఎప్పుడు తెల్లవారుతుందో మనం సమయానికి లెగుస్తామో లేవు. ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. అంటే తెల్లవారుజామునే సూర్యుడు వస్తున్నటువంటి సందర్భం, చంద్రుడు తగ్గిపోయావు, ఏం తింటలేదా అని తండ్రి ఏ విధంగా అయితే అడుగుతాడో అలానే ఈ పరమాత్మ కూడా వీళ్ళందరూ 30వ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వచ్చి హక్ చేసుకోవాలి. ఇది వీళ్ళ కోరిక. ఇంక ఈ వ్రతంలో వీళ్ళకి నాకు అది కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి, అపార్ట్మెంట్ కావాలి అనేది ఏమి లేదు. ఏమిటంటే ஆண்டாள் திருவடிகளே சரணம், ஆண்டாள் திருவடிகளே சரணம். ఉద్దేశంలో క్రియేట్ చేశారు. అంటే మంచి కార్యక్రమంగానే చేశాడు ఆయన. ఆయన అనుకుంటే యుద్ధం అనేది కూడా జరగకుండా కూడా సమస్య పోయేది. నిలబెట్టుకోవాలనుకున్నాం. అటువంటి మహానుభావుడి కార్యక్రమాలు అనేది ఈరోజు శ్రీనివాసం గారు చక్కగా వివరిస్తున్నారు. కూడా కృష్ణుడు అంటేనే మామూలుగా గోపిక అనేది జనరల్గా మనం ప్రతి ఒక్కరు కూడా రాధాకృష్ణుడు, కృష్ణుడు, గోపికలు అనే ఎప్పుడు మనం అందరికీ చాలా చక్కగా సంబంధించిన గీతా మందిర్ కమిటీ ప్రెసిడెంట్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం మా పొన్నూరు వెంకట శ్రీనివాసులు అని పిలిస్తే ఇక్కడికి వచ్చి ఆయన చెప్పే ప్రవచనాలు కూడా. స్థానిక గాంధీ పార్కులో ప్రైడ్ మీడియా వారిచే నిర్వహించనున్న అన్లాక్ 2024 న్యూ ఇయర్ ఈవెంట్ కార్యక్రమ టికెట్ లాంచింగ్కి ముఖ్య అతిథిగా బాలినేని ప్రణీత్ హాజరయ్యారు. నిర్వాహకులను అభినందనలు తెలిపారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2024 మంచి ప్రోగ్రామ్ పెడుతున్నారు ఒంగోలులో ఏవన్ ఫంక్షన్ హాల్లో. నాన్ ఆల్కహాలిక్ బట్ ఫర్ ఫ్యామిలీ, మొత్తం బఫే డ్రింక్స్ అన్నీ ఉంటాయి, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. సో మీ అందరూ కలిసి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఏవన్ ఫంక్షన్ హాల్లో న్యూ ఇయర్. అలాగే హైదరాబాద్, విజయవాడ ప్రతిసారి న్యూ ఇయర్కి వెళ్ళకుండా ఇక్కడే ఒక ఈవెంట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈసారి కూడా మళ్ళీ ప్లాన్ చేసి A1 కన్వెన్షన్ December 31st ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి నాకు ఫస్ట్ నుంచి మళ్ళీ అన్నయ్య ఆ ఫ్యామిలీ నుంచే నాకు ఎప్పుడూ సపోర్ట్ దొరుకుతుంది. నేను అట్లా వెళ్ళి అన్నని రిక్వెస్ట్ చేయడం, ఆయన సరే చేసుకోమంటూ ఇదంతా ఫస్ట్ నుంచి కూడా నాకు వాళ్ళ హ్యాండ్స్ కలిసి వచ్చాయి. కాబట్టి మళ్ళీ ఈ
ఆల్రెడీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేశాడు న్యూ ఇయర్ రోజు. సో ఈ మామూలుగా నేను హైదరాబాద్లో ప్రతి న్యూ ఇయర్కి హైదరాబాద్కి వెళ్ళి ఫ్రెండ్స్ స్పెండ్ చేయడం అలవాటు. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఒంగోలులో చేయటం చాలా మంచి ఆలోచన. ఫ్యూచర్లో ఇలాగ చాలామంది వస్తారు, కానీ ఎప్పుడైనా ఆల్వేస్ ఫస్ట్ ఇస్ బెస్ట్ లాగా ఇలా వెంకటేష్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫర్ ఓన్లీ ఫ్యామిలీ అంటే న్యూ ఇయర్ అంటే అందరూ ఆల్కహాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కాదు. సో ఫర్ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీతో రావచ్చు. పర్ హెడ్ 999 రూపీస్. బఫే, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో ఒంగోలులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. సో అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి A1 ఫంక్షన్ హాల్లో. డోంట్ మిస్ న్యూ ఇయర్. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రామ్నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘ అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇదే విధంగా సంజీవి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినా చనిపోతే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో గుర్తుపెట్టుకునే పరిస్థితి. అలాంటిది ఒక మనిషి చనిపోయి 35 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి పేద ప్రజల గుండెల్లో నిలబడ్డాయంటే అది ఒక్క మోహన్ రంగ గారి వల్లే నిలిచిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతను తన కోసమో తన బంధువుల కోసమో పనిచేయలేదు, కేవలం పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి కొంతమంది దుర్మార్గులు పట్టణ పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసే. అలాంటి యొక్క పెదవాడ బెబ్బుల యొక్క ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మన సంజీవ్ గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం జరుపుతూ ఈ దిగ్విజయంగా జరుగుతూ వస్తుంది. దీనికి కారణం వంగవీటి మోహన్ రంగా గారు 35 సంవత్సరాలు 35వ వర్ధంతి 36 సంవత్సరాలు అయినా చనిపోయి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిరంతరం రంగా గారు అని జపిస్తూ ఉన్న ఈ ప్రజల్ని మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం రంగా గారిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం జరపడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, వారి అడుగుదాడల్లో నడవాలని అందరూ కాపులు ఐక్యంగా ఉండి కాపుల అభివృద్ధి కోసం పాటుపడాలే కానీ కాపు పార్టీల పరంగా కాకుండా కాపుల అభివృద్ధికి ప్రణాళిక వేసుకొని అందరూ రంగా గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో విగ్రహావిష్కరణలో ఇవాళ అందరూ కూడా పాల్గొన్నాము. ఇవాళ 35 సంవత్సరాలైనా రంగా గారు సమాజానికి ఏ విధంగా సర్వీస్ చేశారు, ఆనాడు విజయవాడ పట్టణంలో అన్ని వర్గాలను పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి ఇవాళ 35 సంవత్సరాలైనా కూడా ఆయన మీద అభిమానంగా ఉన్నారంటే రంగా గారిని సమాజంలో ఇవాళ అన్ని వర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని వర్గాలకు అండగా ఉంటేనే సమాజంలో నాయకుడు అవుతారు. అది రంగా గారికే సాధ్యమై వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఒంగోలు పట్టణంలో భాగ్యనగర్ రామ్నగర్ 1వ లైన్లో ఈ నిరోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము చదువుకునే రోజుల్లో ఆయనతో కలిసి పనిచేసాం. 1991, 89 నుంచి 97 వరకు ఆయనతో పనిచేసాం. ఈరోజు ఆయన కాపులు గుండె మీద చేసుకొని నిద్రపోయే ధైర్యాన్ని ఇచ్చిన మా అన్నకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటాం. ఆ స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలో కనిపిస్తున్నందుకు మా అందరికి కూడా ఎంతో ధైర్యం ఉంది. ఈ ఐక్యత ఎలా సంజీవరావు ఆధ్వర్యంలో రామ్నగర్ 1వ లైన్లో ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. మన రంగా గారు వలన మన కాపులు ఒక తాటి మీనికి గుర్తింపుకు తీసుకురావడం, రంగా గారి ఆశయాలను బట్టి మనము ముందుకెళ్లాలని చెప్పని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో దీనిలో భాగంగా ఎర్రగొండపాలెంలో ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పంచాయతీ కార్యాలయం నుండి ప్రభుత్వ పాఠశాల వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో పట్టణమంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగు తీసేందుకు వారిని ప్రోత్సహించి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి,
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దటం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు ఉంటాయన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మూర్తిరెడ్డి, ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, ఎంఈఓ ఆంజనేయులు, సర్పంచ్ అరుణాబాయ్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఎంఈఓ2 మల్లు నాయక్, మండల సచివాలయ కన్వీనర్ జబ్బీవుల్లా, వైసీపీ అధికారి ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మోడమంచు బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు. సిక్స్ కోట బాగాలేదు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 12న చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఎర్రగొండపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన వీధుల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు స్టీల్ ప్లేట్లు, గంటలతో శబ్దం చేస్తూ వినూత్నంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఐసీడీఎస్కు బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలన్నారు. గ్యాస్ను ప్రభుత్వమే అంగన్వాడీ సెంటర్లకు నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుండి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి అంగన్వాడీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.